శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పది. రేపే మున్సిపల్ రిజల్ట్, ఎవరు గెలుస్తారో పూరా ఫైట్. జంపు కొట్టిన ఎమ్మెల్యే మీద పంచులు, కేటీఆర్ పెట్టిండు సురుకులు. ఢిల్లీలో తిరుగుతుండు రేవంత్, కంప్లైంట్లు ఇస్తున్నట తన వంతు. అభ్యర్థి అడిగినట్ట కుక్కర్లు వాపస్, గరం గరం అయ్యిర్రు ఓటర్స్. పోలీసులకు ఆర్ఎస్పీ కౌంటర్లు, ఏం చేయాలనో ఇచ్చిండు సలహాలు. తయారుండ్రి, ఏమన్నా పనులుంటే ముందలే చూసుకోర్రి. ఫోన్లలో డేటా జర భద్రంగా వాడుకోర్రి. కావాలంటే 1-2 జీబీలో ఎక్కువ రీఛార్జ్ చేసుకోర్రి. ఎందుకో ఎరకనే కదా. 116 మున్సిపాలిటీలల్లా 7 కార్పొరేషన్లల్లా ఎన్నికలైనాయి కదా. ఇక రిజల్ట్ రేపు పొద్దున్నే ఉంటది. పొద్దుగాల కెంచి కౌంటింగ్ షురూ చేస్తుంటే ఇక లేని టెన్షన్ ఉంటది. రాష్ట్రం మొత్తం టీవీల కతుక్కుపోతుంది. మన మున్సిపాలిటీలా, మన పక్కపొంటి మున్సిపాలిటీలా ఎవ్వరు గెలుస్తుర్రు, ఏం కథ అని నరాలు దిగిపోయే టెన్షన్ వస్తుంది కదా. పొద్దుగూట్ల పడిలోపట ఎవల బతుకు తెల్లారుతుందో తెలుస్తుంది. మరి ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటేనేమో కాంగ్రెస్ 65 నుంచి 70 దాకా వస్తాయి అంటుండే, బీఆర్ఎస్ పార్టీకేమో 35 నుంచి 40 దాకా ఉంటుండే. ఇక తతిమ పార్టీల కథ ఎట్లుంటుందో గానీ పార్టీకో 2-3 వస్తాయి కావచ్చు, అంతకు మించి సీన్ ఏం లేదట. మరి కాంగ్రెస్ గెలిస్తే ఎట్లుంటది, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎట్లుంటుందో కూడా జనం చూసుకోవాలి. అర్రే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఇట్లా ఓటేషన్ అయిందిరా అని ఫీల్ అయ్యేటోళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తే మీరు పథకాలు ఇవ్వకపోయినా మాకు ఓకే అని ఒప్పుకున్నట్లే కదా జనాలు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ తో ఆడుకున్నది కదా ప్రచారంలా. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తే మాత్రం కాంగ్రెస్ కు కడుపులో భయం పట్టుకుంటది. అప్పుడు జర పథకాలు అమలు చేసే విషయం ఎట్లనా అని ఆలోచిస్తాడు కావచ్చు రేవంత్ సారు. మరి డీజీపీ శివధర్ రెడ్డి సారు జర భద్రత కట్టుదిట్టం చేస్తాడా, ఎన్నికల నాటి లెక్క అంత డొల్లేనా అనేది కూడా చూడాలి. అర్రర్రే, ఏమన్నా పంచులా. ఎన్నికలు అయిపోయినాయి కానీ రాజకీయాల వేడి మాత్రం తగ్గనే లేదు. ఇక కేటీఆర్ సార్ పంచుల పవర్ అయితే అస్సలే తగ్గలేదు. కేటీఆర్ సారు పంచులకు ఇంకింత పదును పెంచుతున్నాడు. మొన్న సర్పంచ్ ఎన్నికల కంటే ఇంకింత ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండే కదా. ఇక బీఆర్ఎస్ లో కూడా దూకుడు పెరిగింది. పార్టీల షరీక్ అయ్యేటోళ్ళు కూడా ఎక్కువైతుర్రట. షేరిలింగంపల్లి లీడర్లు పార్టీ జాయిన్ అయిన టైంలా పార్టీ మారిన ఎమ్మెల్యే మీద ఏమన్నా పంచులేసిర్రా. పల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్ లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 2 3 4 ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయారు. శేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినరు. కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. ఇక బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు కూడా మైక్ అందుకున్నారు. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, గెలవడం ఓడవడం అనేది జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణంగా. బట్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి 24లో కాంగ్రెస్ వాడు ఒకటి గెలుస్తాడా చూద్దాం. 24 మనమే గెలుస్తాం. ఎందుకంటే ఏదన్నా చెప్పుర్రి, 3.5 ఏండ్ల తర్వాత ప్రతిపక్షాల బలం పెరుగుతుంటది గాని ఇక్కడ మాత్రం 2 ఏండ్లకే ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి కదా. దీన్ని బట్టి చూస్తుంటే ఇంకో 3 ఏండ్లకు ఎట్లుంటదో పరిస్థితి. ఫైట్ అదిరిపోతట్టుంది తాప అసెంబ్లీ ఎన్నికల్లా. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 3000 వార్డులు, బరిలో 3 ప్రధాన పార్టీలు. కార్పొరేషన్లపై ఎవరి లెక్కలేంటి?
బల్దియాలపై ఎగిరే జెండా ఎవరిది? వార్డుల్లో పండుగకో ఫంక్షన్లకో పండ్లుండో పొద్దుపోకనో చుట్టాలు ఇంట్లోకి వస్తారు కదా, వాళ్ళు వచ్చి పోతప్పుడు బుడ్డగాళ్ళకు 10 రూపాయలు, ఇవాళ రేపైతే 100 రూపాయలు చేతిలో పెడతారు. అమ్మయ్యా నాకు 100 రూపాయలు వచ్చినాయి అనుకుంటారు బుడ్డగాళ్ళు. తర్వాత వాళ్ళను సాగనంపుతారు కదా, అటెంక అవ్వయ్యల్లా ఎవరో ఒకళ్ళు బుడ్డగాళ్ళ చేతులు ఉన్నగా 100 రూపాయలు తీసుకుంటారు. పాపం గా బుడ్డగాళ్ళ పరిస్థితి ఎట్టుంటుంది చెప్పుర్రి. మురిపే 3 నిమిషాలు కూడా ఉండదు. అగో గట్లనే అయిందట పరిస్థితి ఇక్కడ. కుక్కర్లట కుక్కర్లు ఇస్తారట, ఆర్డర్ పెట్టిరట, తెప్పించిరట, ఇక వంచుతారట అని ఎన్నాళ్ళ సంద ఆశపడ్డారో పాపం. ఎన్నికలు వస్తే ఎంతో కొంత ఆశ ఉండనే ఉంటది కానుల్లా, కానీ ఎన్నికల ముందిచ్చి ఎన్నికలు ఒడిచిపోగానే మళ్ళీ వెనక్కియమనుడు ఎంత దారుణం చెప్పురి. మళ్ళా గది చూద్దా ఓట్లు అయిపోలేదు, గెలిచింది ఓడింది తేలని కూడా లేదు. ఈ ఏరియాకి ఎంచి నాకు ఓటేయలేదని రిజల్ట్ కు ముంగట్నే తెలిసిందట కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట కాంగ్రెస్ అభ్యర్థికి. మీరు నాకు ఓటేయలేదు, నా సామాన్ నాకు ఇయ్యుర్రి, జనాల అనుడుతోని కింద మీద అవుతున్నారు పాపం. ఎవ్వరు ఏమన్నారు, ఎవరు వెనుక కడగమన్నారని ఏం తిట్టుడు. అడగలేదుగా, లేపు లేపు ఇచ్చారు. 2500 కుక్కలు వచ్చారు. మేము ఈ మన కూడా లేదు, ఓటేస్తాం అన్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు, ఇచ్చారు. గుమ్మాలు లేపు లేపు కొట్టారు, తలుపులు తీసుకుని ఇచ్చారు. పప్పు కుక్కర్ వచ్చింది, అన్నం జల్దినైతది, పప్పు జల్దినే ఉడుకుతుందని ఎన్ననుకోనుంటారు. మళ్ళీ మీదంగా 2500 కూడా ఇచ్చుడుతోని మురిసిర్రు. ఆ సంబరం 3 దినాలు కూడా లేకుండా చేసిరట కాంగ్రెస్ అభ్యర్థి. డీజీపీ శివధర్ రెడ్డి సార్, ఓ సజ్జనార్ సార్, మీరింత పెద్ద పోలీస్ ఆఫీసర్లు, ఎంత పేరున్నోళ్ళు చెప్పుర్రి. ఏం అనిపిస్తలేదా సార్? గింత కూడా అనిపిస్తలేదా అంటున్నారు సార్ బయట. ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్కే కోపం వస్తుండే, చూసిన వాళ్ళందరికీ కోపం వస్తుండే. గింతే ఉంటుందా సార్ మీ కాకి బుక్కు? మీరు మంచుకుంటే అయిపోతుందా? కింది స్థాయి ఆఫీసర్లకు ఎంత నామార్ద అయినా ఓకేనా అంటున్నారు సార్. పోలీసు వాళ్ళ ఇలువ తగ్గుతున్నా, ఇజ్జతి పల్సనైతున్నా పట్టించుకోరా అంటున్నారు సార్. నిన్న చూసిరు గానుల్లా జగ్గారెడ్డి సార్ ఎట్లా చేసిండో. పోలీసు వాళ్ళని అంతన్నా శివధర్ రెడ్డి సార్ కు గింత కూడా నామోషి అనిపిస్తలేదు కావచ్చు. ఏయ్ ఆఫీసర్లనే అంటారా అని మొన్న సజ్జనార్ సారు గట్టిగా గదిరించి మాట్లాడిండు కదా, మరిప్పుడు మీ పోలీసు వాళ్ళనే అంటున్నా పట్టించుకుంటలేరేంది సార్? మొన్నంటేనేమో జర్నలిస్టులు మామూలుగా కొలువు చేసుకునేటోళ్ళు ఇప్పుడు లీడర్ల జోలికి పోతే ఊకుంటారా? కాంగ్రెస్ లీడర్ల జోలికి పోయేటంత ధైర్యం మాకెక్కడుంది అని నిమ్మలంగా కూసుర్రా సజ్జనార్ సార్? ఏంది శివధర్ రెడ్డి సార్ ఇంకో సిట్టేసి దానికి సజ్జనార్ సార్నే ఇన్ఛార్జి చేస్తే ఆయన దమ్మేందో చూపెడతాడు కదా సార్. సార్ కథ ఎరకనే కదా, ఎంత పేరుంది. జర్నలిస్టుల ఇండ్ల మీదకి పోయినట్టు లీడర్ల ఇండ్ల మీదకి పోతాడేమో చూస్తారు కదా సార్ జనాలు. పోలీసు వాళ్ళ ఇల్లు పెరుగుతుంది కదా సార్. అగో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా కోపం వస్తుండే, మీకేం అనిపిస్తలేదా సార్? అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు? ఎట్లయితే తిడుతున్నానో మీరు అట్లనే తిట్టండి పోలీసు వాళ్ళని మీరు సంకేతం ఇస్తున్నారు. మిమ్మల్ని చూసుకొనే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఇవాళ పోలీసు వాళ్ళని తిడతా ఉన్నారు, ప్రభుత్వ అధికారులను తిడతా ఉన్నారు. లేకపోతే ఏం భాష అంటది? జగ్గారెడ్డి గారు మీకేమన్నా సంస్కృతి సంస్కారం ఏమన్నా ఉన్నదా? ఏం భాష మీరు మాట్లాడుతున్నది? ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు డీజీపీ గారిని అడుగుతా ఉన్నా. హోమ్ మినిస్టర్ అడిగే పరిస్థితి లేదు, ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇవాళ ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు. గాంధీ భవన్ లో గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి దాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతా ఉన్నారు. లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు?
అంత ఘోరమైన భాష. హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు? అంతేనా? అటు ధర్మపురి ఎంపీ అరవింద్ సార్ కథ కూడా అరుచుకున్నాడు. ధర్మపురి అరవింద్ ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు? అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా? బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురాబోండి నేను చూస్తా అంటాడా? ఒక సిట్టింగ్ ఎంపీ నేను పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి అంటే ఇంకా ఎక్కడున్నది లా అండ్ ఆర్డర్? కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు. ఎన్నో కార్యక్రమాలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి హోంమంత్రి కూడా తనే అయ్యి తన ప్రతీకార వాంఛ కోసం సిట్టు మీద సిట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. ఇక నల్లబాలు హ్యాండిల్ మీద కేసు పెడితే కొట్టేసింది కదా హైకోర్టు. దాని మీద సుప్రీం కోర్టుకు పోతే అక్కడ కూడా కొట్టేసే. దాన్ని చూసి కర్ణాటకల సర్క్యులర్లు ఇచ్చిర్రు. సోషల్ మీడియా మీద చీటికి మాటికి కేసులు పెట్టొద్దన్నారు. మరి గసొంటి సర్క్యులర్లు మీరెందుకు ఇత్తలేరు సార్ అంటున్నాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 3 అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ 3 అక్రమ కేసులను కొట్టేసి పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమైనా చేయండి ఈ నల్లబాల్ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పిని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటినే కరెక్ట్ అని చెప్పింది. చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి. మీ పోలీసోళ్ళన అంతగనం తిడుతుంటే కూడా అంతమంది పోలీసోళ్ళుండి ఏం చేసిరు సార్? పాపం కదా సార్. కింది స్థాయిలో ఎంత అవమానంగా పనిచేయాల్సి వస్తుందో కదా శివధర్ రెడ్డి సార్. యాక్షన్ తీసుకునేంత ధైర్యం లేదా అని ట్రోలింగ్ చేస్తుర్రు సార్. నూట 16 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 3000 వార్డులు, బరిలో 3 ప్రధాన పార్టీలు. కార్పొరేషన్లపై ఎవరి లెక్కలేంటి? బల్దియాలపై ఎగిరే జెండా ఎవరిది? వార్డుల్లో సత్తా చాటేదెవరు? అధికార ఊరికే రారు మహానుభావులు అనుకుంటాం కదా ఢిల్లీ పెద్దలు హైదరాబాద్కి వస్తే. ఇప్పుడు ఢిల్లీలో కూడా గట్లనే అనుకుంటుర్రట. అబ్బో ఈయనొచ్చిండిగా ఇప్పుడేదో పెద్ద ప్లానే పట్టుకొచ్చుంటాడు అని వింటుర్రట. మన రేవంత్ సార్ పోయిండు కానుల్లా ఢిల్లీకి. అసలు ఆయన ఎందుకు పోయిండంటే అఫీషియల్ గా ఒకటి నొస్తున్నది, అన్అఫీషియల్ గా ఇంకోటి నొస్తున్నది. ఎరికేనా? చూసిర్రా రేవంత్ సార్ ఏం చేస్తుండో? మంత్రులు కలిసి వస్తుండు. అబ్బో సారు పెద్ద పని మీదనే పోయినట్టున్నాడు కదా. రాష్ట్రానికి నిధులు తెచ్చేటందుకు ఎంత దూరం అయినా పోతా అంటుండే కదా. కానీ మొన్న బడ్జెట్ లో బడే బాయ్ గుండు సున్నా చుట్టుతోని అంత కథేం లేదులే అని తేలిపోయింది. మరి ఇప్పుడెందుకు పోయినా అంటే పక్క పొంటి లీడర్ల మీద కంప్లైంట్ ఇచ్చేటందుకే పోయిందంటురుల్లా హస్తిన రోడ్ల మీద. గా బండ్లాల చుట్టూ గిదే ఇనొస్తున్నది. చిన్న సీఎం భట్టి సార్ ఉన్నాడు కదా, గా సార్ మీద, ఉత్తమ్ సార్ మీద, కొండా సురేఖక్క మీద కంప్లైంట్లేవో ఇస్తుండట. భట్టి సార్ మీద ఆ నడమ 90 మైనింగ్ స్కామ్ అని ఏదో బయటకొచ్చే కదా. కొండా సురేఖక్కతోని గతంలో పంచాదులే ఉండే. మరి ఉత్తమ్ సార్కు రేవంత్ సార్కు ఈ నడమ ఏవో లొల్లులైతున్నట్టు వస్తున్నది కదా. అగో గయన్ని పెద్ద లిస్టు పట్టుకొని పోయిందట. మరి వీళ్ళంతా కలిసిన కుర్సీకి ఎసరు పెట్టక ముంగట్నే మనమే వాళ్ళ పదవులకు ఎసరు పెట్టొద్దాం అనుకుంటున్నారు కావచ్చు రేవంత్ సారు అంటుర్రు. మరి వీళ్ళే ఎందుకా అంటారా? భట్టి సారు డిప్యూటీ సీఎం కదా, అటిటైతే సీఎం కుర్చీలో కూర్చుండబెట్టుడు ఎంతసేపు చెప్పుర్రి. ఇక ఉత్తమ్ సార్కు ఢిల్లీ పెద్దలతోని మంచి దోస్తాన ఉండే. పొంగులేటి సారున్నా ఆయన జర బయటికెంచి వచ్చిండు కాబట్టి ఆయనతోని ప్రమాదం లేదు అనుకున్నాడు కావచ్చు. భట్టి ఉత్తమ్ సార్లకు మంచి పరిచయాలు నమ్మకాలు ఉండుతోని పంచాదైతుంది అంటుర్రు.
మరిగా కొండా సురేఖతోని పంచాదేందా అంటే పాత ముచ్చట్నే కావచ్చు. ఏమో పొర్రి, ఈ రాజకీయాలే సరిపోతే కావచ్చు రేవంత్ సార్కు. ఏలువడి ఏమన్నా ఉన్నదో లేదో పొర్రి. తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా? అధికారం చేతిలో ఉందని చేస్తారా? అడిగేటోళ్ళు ఎవరున్నారులే అని చేస్తారా? అబ్బా ఏమనుల్లా, గీ ఓయులా పిల్లల తిప్పలు పెట్టుడు తప్ప ఏం పనుండదా ఎట్లా? అగో ఆడపిల్లల చూడుర్రి, అద్దుమరాత్రులా ధర్నాలు చేయవలసి వస్తుంది. పాపముల్లా పాపం, మగపిల్లగాళ్ళు ఇల్లొదిలే హైదరాబాద్ పోతేనే ఎట్లున్నాడు ఏం చేస్తున్నాడు అని ఇండ్ల కాడ దినాం అనుకుంటూనే ఉంటాం కదా. ఇక ఆడపిల్లల అవ్వయ్యలకు ఉండదా ఎప్పుడా మాత్రం. ఒక బుజ్జిని చూసినందుకు వాళ్ళ అమ్మ వచ్చిందట. ఇక పాపం ఇంటికాంచి వచ్చేదానికి పొద్దుపోయి ఉంటది. ఇక చూసి మళ్ళీ అంత దూరం పోవాలంటే రాత్రి ఎలా అవుతుందా ఎప్పుర్రి? సరేలేమ్మా రేపు పొద్దుగాల పోదువులే అంటే పిల్లల అబ్బాయిలు ఉండడానికి లేదని హాస్టల్ సిబ్బంది పంచాది పెట్టిరట. ఆడ మనిషి ఎట్లా పోతుంది అని అడిగినా వినలేదట. ఇక జవడానికి దిగిర్రు. గిట్లుందుల్లా పాపంగా టైంలో ఇంటికేం పోతావులేమ్మా, రేపొద్దున బయలువో అంటే ఎంత మర్యాదగా ఉంటుంది చెప్పురి. కానీ వాళ్ళేం అట్లా చేసే నిరసనకు దిగుడుతోని ఇంకింత పెద్దదైంది కథ. పోలీసోళ్ళు ఎంట్రీ కేసులు పెడతాము అది ఇదాన్ని దడిపించిరట. ఇక వీళ్ళు కూడా దడవకుండా జవడం పెద్ద చేసిరు. యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్లో లేదంట పేరెంట్స్ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వ. ఇగిట్ చూడూరి సంగారెడ్డిలో ఎట్లున్నదో. గురుకుల బల్ల బువ్వ సక్కంగా లేదని బుడ్డగాళ్ళు గరం గరం అయ్యిర్రు. వాళ్ళ కడుపులున్న కోపం అంతా భాషల మీద చూపెట్టిరు. మరి ఈ సక్కదనాల ఏర్పాట్లన్నీ చేస్తున్నది విద్యాశాఖనే కదా. మరిగా విద్యాశాఖ ఎవరి చేతిలో ఉన్నదో ఎరకనే కదా. మన నల్లమల సింగం తొండల కలవరించే సీఎం రేవంత్ సారి చేతులనే కదా ఉంది. సార్కు ఎన్నికలు, బూతులు, తొండల మీదున్న ప్రేమ ఏలుబడి మీద లేదని పొట్టు పొడు తిడుతురు పాపం. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 3000 వార్డులు. బరిలో 3 ప్రధాన పార్టీలు. కార్పొరేషన్లపై ఎవరి లెక్కలేంటి? బల్దియాలపై ఎగిరే జెండా ఎవరిది? వార్డుల్లో సత్తా చట్టం అవ్వలకు సుట్టం కాదుల్లా. పోలీసుల మీద, సర్కార్ ఆఫీసర్ల మీద నోరు వారేసుకుంటా ఊరుకుంటారా? ఏమన్నా అంటే మాది అధికార పార్టీ అని ఊరుకులాటుంటది. గయాన్ని నడవాయి ఎవ్వరు ఊరుకుంటారు చెప్పుర్రి. 2 లీడర్లకు గట్టిగానే చికాకైతుందట. ఏముందిలే, కేసులేగా 100 కేసులున్నాయి. ఇంకొకటి జామ్ అవుతుంది. అంతకు మించి పోయేదేమున్నది అనుకోని ఉండొచ్చు గాని తిప్పి కొట్టినాడు గయన్ని ఎంత షికాకు చేస్తుందో తెలుసుకోవాలి. అట్లా కాకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ మోతవరి లీడర్ జగ్గారెడ్డి నొడి రోడ్డు మీద గాయ గత్తరు లేపిండు చూసినాం కదా. మరి ఊకుంటదా సర్కారు? ఎన్నికల కమిషన్ కు కోపం గట్టిగానే వచ్చిందట. కేసులు గట్టి ముచ్చటేందా క్లియర్ గా చెప్పురి. ఆయన ఎందుకు అట్లా రుస్తున్నాడు ఏం కథ చెప్పమన్నారట. ఇక జగ్గారెడ్డి కూడా అట్లా కాదు ఇట్లా కాదని ఇలా చెప్పుకొస్తుండు. మరి నిన్న అంతెందుకు ఊరుకులాడాలే, ఇవాళ తేడా కొట్టంగానే ఇట్లెందుకు మాట్లాడాలి అంటే గది వాళ్ళకే తెలవాలి. హే గిది మా అధికార పార్టీ అని దడిపిద్దామని చూసిండు కావచ్చు సారు.
వాటి జగ్గారెడ్డి లేదంటారు. మీరు కేసులు చేసుకోండి. నేను జరగా ఇక ధర్మపురి ఎంపీ అరవింద్ కతేరకనే కదా సార్ జర నోరిప్పితేనే దడిపిస్తున్నట్లు కొడుతుంది. ఇక గరవై దడిపించుడే షురూ చేస్తే ఒక ఇట్లుంటది. కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. Where are you from? What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. అన్న వేరే పార్టీ Behave yourself. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేసి ఇవన్నీ కావు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేయాలి. అభ్యర్థిని బయటకు పంపుతారా అని అరవింద్ జర దౌర్జన్యంగా చేసేటతోని ఎన్నికల కమిషన్ బగ్గనే సీరియస్ అయింది. పెద్ద లీడర్లని కూడా చూడకుండా కేసులు కట్టిరు. ఒక ఆయనేమో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయే, ఇంకొక ఆయనేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయే. నడుస్తది అనుకున్నారు కదా, ఇక రేపు కోర్టుల దిక్కు నడవాల్సి వస్తుంది అనుకోలేదు కావచ్చు. ఇక ఇనుర్రి రేపొద్దడి సందే మనోళ్ళంతా ఊరుకులు పరుగుల మీద ఉంటారు. ఫోన్లనైనా టీవీలనైనా కంప్యూటర్లనైనా సరే మన న్యూస్ లైన్ ఓపెన్ చేసి పెట్టుకోర్రి. గింత కూడా ఆలస్యం కాకుండా టక్క అప్డేట్స్ ఇస్తాం. శంకరన్న కూడా మంచి రాజకీయం మీద పట్టున్న పెద్ద మనుషులు తీసుకొచ్చి కూసబెడతా అన్నాడు. అన్నీ అడుచుకుందాం. ఏం జరుగుతుంది, ఎట్లయితే ఏమవుతుంది అన్నీ చూద్దాం. తయారుండ్రి సరేనా? ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండ్రి మన తీన్మార్.